నమస్తే అండి. నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో అతి క్లిష్టమైన సమస్య అయినటువంటి ఫిస్టులా గురించి తెలుసుకుందాము. ఫిస్టులా ఎందుకు వస్తుంది, దాంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి, దాని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, సర్జరీస్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో అసలు ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా అంటే చిన్న నాళం లాంటి పుండుని మనం ఫిస్టులా అంటారు. సో ఇది మలద్వారం లోపల, అంటే మలద్వారం బయట ఏర్పడుతుంది కానీ దాన్నే ఫిస్టులా ఇన్ యానో అని, బయట మన వాడుక భాషలో అయితే లూటి అని, అదే మనకు ఆయుర్వేదంలో దాన్నే భగంధరం అని చెప్తూ ఉంటారు. సో అది ఎలా ఏర్పడుతుంది? సో జనరల్గా మనకి మోషన్ వచ్చే మార్గం లోపల మనకి యానల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయన్నమాట, రెండు కండరాల మధ్యలో. వాటి నుంచి మనకు ఒకలాంటి సిక్రిషన్ అనేది మనకి మలద్వారం లోపలికి రావడం జరుగుతుంది. దానివల్ల మనం మోషన్ పాస్ చేసినప్పుడు మోషన్ అనేది ఈజీగా జారిపోవడానికి ఈ సిక్రిషన్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి ఈ గ్లాండ్స్ బ్లాక్ అయినప్పుడు, ఈ యానల్ క్రిప్స్ బ్లాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా యానల్ గ్లాండ్ అనేది ఇన్ఫెక్షన్ గురైపోయి మనకి బయట యాప్సెస్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. దాన్నే పెరియానల్ యాప్సెస్ అంటారు. మలద్వారం బయట అనేది ఇది ఏర్పడి బయట పగిలిపోయి దాని నుంచి చీము రావడం జరుగుతుంది. ఈ బయట ఏర్పడినటువంటి ఏదైతే మనకి ఈ యాప్సెస్ ఉంటుందో అది పగిలి చీము గారిపోయినప్పుడు అక్కడ ఒక హోల్ లాంటిది, సన్నని రంధ్రం అనేది ఏర్పడి అది మానకుండా పేషెంట్కి ఆన్ అండ్ ఆఫ్గా ఫ్రీక్వెంట్గా దాంట్లో నుంచి పస్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం గమనించినట్లయితే ఈ మలద్వారం బయట ఒక రంధ్రం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే మనకు ఏ క్రిప్ట్ అయితే ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో అక్కడ కూడా ఒక రంధ్రం అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా లోపల ఉన్నటువంటి ఒక రంధ్రాన్ని, బయట రంధ్రాన్ని రెండు కలుపుతూ ఒక నాళం లాంటి పుండు ఉంటుందన్నమాట. దాన్ని మనము ఫిస్టులా ఇన్ యానో అంటూ ఉంటాం. సో ఇవి అసలు ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి? మనము ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్నట్లయితే జనరల్గా వీటికి పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఏమీ ఉండదు. కొన్నిసార్లు మాత్రం పేషెంట్కి ఫ్రీక్వెంట్గా పైల్స్ రావడం కానీ, అప్పుడప్పుడు మోషన్ వెళ్ళడం కొంచెం నొప్పి ఉండడము, రక్తం పడడము, ఇదే కాకుండా బయట ఎక్కువగా నాన్ వెజ్ అవి ఎక్కువ తీసుకోవడము, బయట ఫుడ్ అది ఎక్కువ తీసుకోవడము, అన్హైజీనిక్ ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ యానల్ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి పెరియానల్ యాప్సెస్గా మారి అట్లా మనకి ఫిస్టులా అనేది ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో లక్షణాలు చూసినట్లయితే మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే పేషెంట్కి మలద్వారం పక్కన ఒక చిన్న పింపుల్లాగా ఒక చిన్న చీము పొక్కు ఏర్పడి అది పగిలి దాంట్లో నుంచి చీము కారుతూ ఉంటుంది. సో అది ఆన్ అండ్ ఆఫ్గా, అంటే మనకు బాగా వాచినప్పుడు పేషెంట్కి పెయిన్ ఉంటుందన్నమాట. అది పగిలిపోయి చీము గారిపోయినప్పుడు పేషెంట్కి పెయిన్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఆ మలద్వారం బయట ఉన్న హోల్ నుంచి కూడా మనకి మోషన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. అదే కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్ గ్యాస్ పాస్ చేసినప్పుడు కూడా ఆ బయట హోల్ నుంచి కూడా మనకి గ్యాస్ అనేది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా చీమ్ అనేది ఫ్రీక్వెంట్గా కారుతూ ఉండడం వల్ల మలద్వారం బయట అంతా కూడా మనకి ర్యాష్ లాంటిది ఏర్పడుతుంది, దురద అనేది కలుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా అక్కడ చీమ్ పట్టినప్పుడు పేషెంట్కి బాగా నొప్పి ఏర్పడుతుంది అనమాట. సో పెరియానల్ యాప్సెస్ అంటే గడ్డగా ఉన్నప్పుడు మాత్రం పేషెంట్కి ఒక్కొక్కసారి ఆ గడ్డలో బాగా చీము నిండినప్పుడు పేషెంట్కి జ్వరంతో కూడిన వాపు అనేది కూడా మనం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఫిస్టులా యొక్క లక్షణాలు ఉంటూ ఉంటాయి. సో ఫిస్టులాని ఎలా గుర్తిస్తారు? సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము ఈ సిమ్టమ్స్ చెప్పగానే క్లియర్ కట్గా డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేసి మనకి క్లియర్ కట్గా ఫిస్టులా ఉందని చెప్తూ ఉంటారు. సో అదే కాకుండా కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. ఎండో యానల్ స్కాన్ అని, ట్రాన్స్ యానల్ స్కాన్ అని, మనకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని, ఇలా కొన్ని టెస్ట్ల ద్వారా మనకి క్లియర్ కట్గా ఫిస్టులా అనేది ఎంత కాంప్లికేటెడ్ ఉంది, అదేమన్నా సింపుల్ ఫిస్టులానా, కాంప్లెక్స్ ఫిస్టులానా అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. సో వాటిలో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఇది మనం ముఖ్యంగా తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్కి వచ్చినట్లయితే మనకి ఎలోపతి సర్జరీస్ వైపు వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం వరకు ఫెయిల్యూర్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఫిస్టులా నాళం అనేది లోపల నుంచి బయటికి ఏర్పడుతున్నప్పుడు మలద్వారం పక్కన ఉన్నటువంటి కండరాలను అది క్రాస్ చేస్తూ బయటకు వస్తుందన్నమాట. సో ఇలా కండరాలను బయటికి క్రాస్ చేస్తూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క కండరం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో సర్జరీస్లో మనం ఓపెన్ సర్జరీస్ చేసినప్పుడు ఈ ఏదైతే మనకి మలద్వారం లోపల ఉన్నటువంటి ఫిస్టులా యొక్క రంధ్రాన్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తేనే మళ్ళీ ఫిస్టులా రాదు. సో సర్జరీ ప్రాపర్గా చేయాలి అంటే కంపల్సరీగా ఆ కండరాలని వదిలిచేసి ఓపెన్ చేస్తే తప్ప మనం లోపలికి రీచ్ అవ్వలేము. కానీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి మోషన్ ఎక్కువసేపు ఆపుకోలేకపోవడము, గ్యాస్ అనేది ఎక్కువసేపు పట్టుకోలేకపోవడము, పేషెంట్ మోషన్ వచ్చినా కానీ దాన్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఎప్పుడు కూడా డైపర్ వేసుకొని ఉండడము, లేదు ఎప్పుడైనా బయటికి వెళ్ళాగానే మోషన్ వెళ్ళగానే వెంటనే పేషెంట్ ఇంటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్లే మనకి సర్జరీస్ అనేటివి చాలా వరకు ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు.
అదేవిధంగా కొన్ని రకాల అదర్ ట్రీట్మెంట్స్ అంటే కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ లేజర్ ట్రీట్మెంట్ అని, కొన్ని ఫ్లాప్ టెక్నిక్స్ అని, ఫైబ్రిన్ గ్లూ టెక్నిక్స్ అని, ఇలా చాలా రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కూడా మనకి ఫెయిల్యూర్ శాతం ఎక్కువ. అంటే మనకి మళ్ళీ ఫిస్టులా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అదే ఆయుర్వేదాన్ని తీసుకున్నట్లయితే మనము దీంట్లో క్షారసూత్ర అనేటువంటి ఒక ఆయుర్వేద చికిత్సను మనం దీంట్లో చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఎలా అంటే మనకి జస్ట్ అంతవరకు చిన్న లోకల్ అనస్థీషియా అనేది ఇచ్చేసేసి పేషెంట్కి ఆ బయట రంధ్రం నుంచి లోపల రంధ్రంలోకి ఒక క్షారసూత్ర అంటే ఒక మెడికేటెడ్ థ్రెడ్ని మనం అప్లై చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఒక వీక్లీ వన్స్ ఒక 6 వీక్స్ కానీ మార్చుకున్నట్లయితే ఆ ఫిస్టులా ట్రాక్ ఏదైతే ఉందో ఈ క్షారసూత్రం యొక్క మెడిసిన్ ప్రభావం వలన ట్రాక్ అనేది గ్రాడ్యువల్గా కట్ అవుతూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి టోటల్గా ట్రాక్ అనేది కట్ అయిపోయి హ్యాపీగా హీల్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి మోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం కానీ, మోషన్ కంట్రోల్ వదిలవడం కానీ, హాస్పిటలైజేషన్ కానీ, బెడ్ రెస్ట్ కానీ, ఎక్కువ రోజులు పేషెంట్ ఆఫీస్కి వెళ్లకుండా ఉండడం కానీ, ఇట్లాంటివి లేకుండా మనము హ్యాపీగా క్షారసూత్ర విధానం ద్వారా మనము ఫిస్టులాని నివారించుకోవచ్చండి. థ్యాంక్ యూ.